హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడే ఒక న్యూస్ అయితే నాకు అందడం జరిగింది. ఈ సాటర్డే అంటే మామూలుగా ఈ టైంలో దేని గురించి మీరు ఆరా తీస్తారు? మీరే కదా, నేను కూడా. సో ఆడియన్స్ ఎక్కువగా ఎలిమినేషన్ ఎవరు జరిగింది, ఎవరిని చేశారు, ఏ రీజన్తో చేశారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటాం మనం. సో మొత్తానికి ఎలిమినేషన్ సంబంధించి ఆ, నిజంగా షాకింగ్. వింటుంటేనే అసలు మతిపోయింది నాకు. సో నిన్నటిదాకా ఓదరు కొట్టినటువంటి మా రివ్యూర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కూడా అదే థాట్తో ఉన్నాం. విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందని, తర్వాత రోహిణి ఎలిమినేట్ అవుతుందని నానా రకాలుగా చెప్పాం. ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్తో అవన్నీ క్యాలిక్యులేషన్స్ చెప్పగలిగాం. సో అదే కరెక్ట్ అవుతుందంటే కొన్ని సందర్భాలు కావు. సో ఇప్పుడైతే న్యూస్ వచ్చింది. సో అది చెప్పబోతున్నాను. దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేసి చూడండి, స్కిప్ చేయొద్దు. జస్ట్ 2 minutes వీడియో. సో అందరూ అనుకున్నట్టే రోహిణికి అయితే ఫస్టే నామినేషన్లకు వచ్చింది కాబట్టి ఎలిమినేట్ అయింది. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టాడు. సో టాప్ 5 పెట్టడానికి. సో మన విష్ణుప్రియ అంటే చాలా తక్కువ అంచనా వేసారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఆమెకి ఫ్యాన్ బేస్ ఉంది, ఓటింగ్ పడుతుంది. ఇక్కడ అన్అఫిషియల్ పడకపోవచ్చు, కానీ అఫీషియల్గా మాత్రం పడుతూనే ఉంది ఓటింగ్. ఇది జగమెరిగిన సత్యం. సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు? ప్రేరణ అంటున్నారు. మరి ప్రేరణనా లేకపోతే లేదా నబిల్ని చేస్తారా? ఈ ఇద్దరిలోనే ఉంది. సో ఆ అప్డేట్ రాగానే మీకు వీడియో చేసి పెడతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.